ఏంటి ఇక్కడ ఉన్నారు? ఇది మన వెంచరే అండి. మన వెంచర్ కోసం కస్టమర్స్ వచ్చింటే చూస్తున్నాను. ఇది మన రియల్ స్టోన్ కంపెనీ. ఓకే, అంటే ఫ్లాట్ స్టేలో చూస్తా అన్నారు. ఏంటి అది చూస్తున్నాం అండి అక్కడ దగ్గర చూస్తున్నాం. సరే, ఈ వెంచర్ గురించి కొంచెం చెప్తారా? అప్పుడు ఈ కంపెనీ ఎప్పుడైనా నేను చెప్తున్నాను ఏంటంటే, ప్లాట్ కొనాలంటే మనం మెయిన్గా 3 P's మ్యాటెడ్. 3 P's ఏంటంటే ప్రైస్ అండ్ ఆ కంపెనీ యొక్క కానివ్వండి, ఆ ప్రోడక్ట్ ఏదైతే కొంటున్నామో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్లేస్ అనేది మళ్ళీ దీంట్లో ఒక 3 ఫ్యాక్టర్స్. దాంట్లో ఉన్న దాని చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి, ఫ్యామిలీ నీడ్స్ అంటే స్కూల్స్ కానివ్వండి, సూపర్ మార్కెట్స్ కానీ ఇవన్నీ దగ్గరలో ఉన్నాయా లేదో చూసుకోవాలి. ప్రజెంట్ ఈ వెంచర్ విషయానికి వస్తే ప్లేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100 feet రోడ్, మోయిన్పేట రోడ్ మనం ఇక్కడే చూస్తున్నాం, దగ్గరగానే ఉంది. ఓకే, మళ్ళీ మనకి ముప్పై అనేది చాలా దగ్గరగానే ఉంటుంది, జస్ట్ 2 kilometers దూరంలోనే ఉంటుంది. మళ్ళీ మన ఫ్యామిలీ నీడ్స్ సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న లేఅవుట్ కాబట్టి మనకి మున్సిపాలిటీ చాలా 1 kilometer దూరంలో ఉంటుంది. అక్కడ మనకి సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, రావణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కొత్తగా రాబోయి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డిఎస్ఆర్ మీకు కానివ్వండి, ఫోనిక్స్ కానివ్వండి, ఇలాంటి విల్లా ప్రాజెక్ట్స్ దగ్గరగా రాబోయే. ఇంకోటి ఎంప్లాయ్మెంట్, మెయిన్ చూడాల్సింది ఎంప్లాయ్మెంట్. ఎక్కడైనా మనకి మన ప్లాట్ ఎందుకు తీసుకుంటాము, మనం నేర్చు వెళ్ళాక మన ప్లాట్ ప్రైస్ ఇంక్రిమెంట్ అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది? ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత అవుతుంది. మిగిలిన ఏ ఫ్యాక్టర్స్ లో మనకి ప్లాట్ రేట్ ఇంక్రిమెంట్ అవుతుంది? ఓన్లీ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఇంక్రిమెంట్ అవుతుంది. మనం ఈ మనకి జహీరాబాద్ కొత్తగా రాబోతుంది, అది మనకి దగ్గరగానే ఉంటుంది. ఇది జస్ట్ ఒక 15-20 kilometers దూరంలో ఉంటుంది. మళ్ళీ మొబిలిటీ వ్యాల్యూ అనేది ఒక 1200 acres లో ఉంటుంది. ఆ సిజ్ ఏరియా అది మనకి జస్ట్ 8 to 10 kilometers దూరంలో ఉంటుంది. మన చుట్టుపక్కల చూసుకున్నట్లయితే పటాన్ చెరువు నుంచి ఈ సదాశివపేట మధ్యలో ఆల్మోస్ట్ 2000+ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అందువల్ల మనం చూస్తే ఈ ముంబై హైవే మొత్తం మల్టిపుల్ గేటెడ్ కమ్యూనిటీస్ కనిపిస్తూనే ఉంటాయి, స్టిల్ సంగారెడ్డి వరకు. ఇక్కడ కూడా కొత్తగా రాబోతున్నాయి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, వర్టెక్స్ కానివ్వండి, ఫోనిక్స్ కానివ్వండి, ఇవన్నీ బెస్ట్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ ఏరియాలో. అది మున్సిపాలిటీ పరిధిలో ఉంది. రేపు ఏదైనా ఒక 10 houses బట్టి మనకి వాటర్ కనెక్టివిటీ కూడా ఈజీగా వస్తుంది. మున్సిపాలిటీ పరిధిలో ఉంది కాబట్టి మన పొల్యూషన్ కూడా పెద్దగా ఏముండదు. పొల్యూటెడ్ ఫార్మాట్ మున్సిపల్ పరిధిలో ఉంది. నెక్స్ట్ చూసుకోవాలి ప్రొడక్ట్, మనము లీగాలిటీ 100% లీగాలిటీ ఉంటుంది. మనకి రెరా నెంబర్ వచ్చింది, ఎల్పీ నెంబర్ వచ్చింది, ప్లస్ యాజ్ వెల్ యాజ్ మన అన్ని ఏకర్స్ వాళ్ళ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేస్తుంది. నామ్స్ అన్ని మనం ఇస్తున్నాము. నెక్స్ట్ మనం బ్లాక్ టాప్ రోడ్స్ ఇవ్వాలి. బట్ దీంట్లో మనం స్పెషల్గా సీసీ రోడ్స్ ఇస్తున్నాము. దీంట్లో మన వెంచర్లో వచ్చేసి 40 feet రోడ్డు, 66 feet రోడ్స్ ఉన్నాయి, 33 feet రోడ్స్ ఉన్నాయి. దీంట్లో మనం 2 acres పార్క్ ఇస్తున్నాము. 3 acres పార్క్ ఇస్తున్నాము. సీసీ రోడ్స్ ప్లస్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ పైన వైస్. అండ్ దీంట్లో మనము డెవలప్మెంట్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్ అయితే ఫుట్పాత్ అయితే ఇవన్నీ దీంట్లో మనం ప్రొవైడ్ చేస్తాం. దీని ప్రైస్ నుంచి అనిపిస్తే మన చుట్టుపక్కల వెంచర్లో ఖర్చు ఇస్తున్నాం. ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న వెంచర్ దీంట్లో మనకి జస్ట్ ఇప్పుడు 18,500 బ్యాంక్లో అవసరం చూస్తే మనకి ఇక్కడ చూడవచ్చు. మన రోడ్డు కూడా పెట్టింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనకి ఆల్రెడీ అప్రూవ్ చేసింది. మిగిలిన బ్యాంక్స్ కూడా కొన్ని ఉన్నాయి. 10% వస్తుంది మనకి 60 to 70% వరకు యాజ్ పర్ మన సిబిల్ స్కోర్ బట్టి మనకి దీంట్లో వస్తుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ వెంచర్ అని చెప్పొచ్చు. ఇలా మీరు కలిసారు, మీకు ఎలా అనిపించింది వెంచర్? మీరు ఇన్ని చూస్తున్నారు, ఎప్పుడైతే వస్తారో ఆ ఏరియాస్లో ఆటోమేటిక్గా హ్యాపీనింగ్ జరుగుతుంది. గో హెడ్. దానివల్ల డిస్కస్ అండ్ కూడా క్లోజ్. థ్యాంక్ యూ.